వంకాయ అంటే కొద్దిగా పురుగు ఎక్కువ వస్తుంటుంది కదా, దానికి ఏం చేస్తారు మీరు? నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తారు. ఓకే ఓకే. అంటే వీటికి అలాగే ఇక్కడ వెనక వచ్చినప్పుడు కొంతమంది కూడా డైరెక్ట్ తుంచేసి పడేస్తూ ఉంటారు కదండి కొంతమంది. నాకు ఈ చెట్లకి ఎప్పుడు రాలేదండి నాకు. ఓకే. అది నాకు మందారాలకు వచ్చింది కానీ వైట్ గా, అది ఈ దీనికి అసలు ఎప్పుడు రాలేదు. ఆ వైట్ ఎక్కువ మందారాలకి మిల్లీ బగ్స్ వస్తాయి. అవి మీరు అన్నట్లు తుంపేయాలి. అవి రబ్ చేయటము, తుంపేసేయటము, వాటర్ స్ప్రే చేయటము, బ్రష్ తోటి వాటర్ కూడా గట్టిగా స్ప్రే చేసేసేసి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు కట్ చేసి పడేసేసేయాలి. అవునండి. ఇంకో విషయం, యాక్చువల్లీ ఇలా మిల్లీ బాక్స్ వచ్చినప్పుడు ఎక్కడి వరకు అయితే ఆకు వచ్చిందో అది కట్ చేసేసి అది తీసుకెళ్లి మళ్ళీ ఈ సరౌండింగ్ లో కాకుండా వేరే సపరేట్ గా పడేయాలంటారు కదా. ఎగ్జాక్ట్లీ. అది ఖచ్చితంగా మనం ఒక బ్యాగ్ తీసుకొని బ్యాగ్ లో వేసి దాన్ని టైట్ చేసి ఎక్కడ కనబడకుండా పక్కకు పడేయాలి. మళ్ళీ అవి గాలికి స్ప్రెడ్ అయ్యి మళ్ళీ చెట్ల మీద. ఎప్పుడు కూడా మనం అసలు ఈ సరౌండింగ్స్ ఎక్కడ ఉంచకూడదు వాటిని. అదొక బ్యాగ్ లో వేసుకొని కట్టేసేసి టైట్ చేసేసి బయట పడేయాలి. చాలా మంది కట్ చేసి ఇట్లా పడేస్తుంటారు. దానివల్ల అట్లా స్ప్రెడ్, గాల్లో కూడా స్ప్రెడ్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మొక్కకి ఏదైనా చిన్న చీడపీడ వచ్చినప్పుడు అవి ఎట్లయితే ఆకు తీసి పక్కన పడేస్తామో అట్లా పడేయకుండా వాటిని తీసి సపరేట్ బ్యాగ్ లో పెట్టి కట్ చేసి పక్కన పడాలి, లేకుంటే అది వేరే వాటికి. సూపర్. సో అలా చిన్న చిన్న ఐడియాస్. అంటే నాకు మా కజిన్ ఒక అమ్మాయి అగ్రికల్చరల్ దాంట్లో అమ్మాయి ప్రొఫెసర్, ఆ అమ్మాయి ఒకసారి వస్తే పైనకి వస్తే చూపించా. ఇమ్మీడియట్ గా ఒక మిరప చెట్టుకి ఒక రకమైన డిసీజ్ వచ్చిందట. అసలు నాకు అది డిసీజ్ అని తెలియదు. అది ఎంత చెప్పిందంటే ఇమ్మీడియట్ గా తీసేసి ఒక పాలిథిన్ కవర్ లో కట్టేసేసి ఇక్కడెక్కడ కనబడకుండా బయట పడేసేసేయమని చెప్పింది సార్. ఎక్కడ స్ప్రెడ్ అవుతుంది అది మళ్ళీ ఇమ్మీడియట్ గా. అది చాలా ఒక డేంజరస్ డిసీజ్ అని చెప్పింది. అన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది.